భాగ్యనగరానికే గర్వకారణమైన ఉస్మానియా బిస్కెట్ల పేరు చెప్పి ప్రజలకు స్లో పాయిజన్ వడ్డిస్తున్న ఒక అక్రమ తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. అంబర్పేట కమలానగర్ వేదికగా సాగుతున్న ఈ నరకపు వంటశాలపై దాడులు చేసిన అధికారులే అక్కడున్న పరిస్థితులను చూసి వాంతులు చేసుకున్నంత పనిచేశారు. సొమ్ము కోసం కళ్ళు మూసుకుపోయిన సదరు తయారీదారుడు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశాడు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైన నిజాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ బిస్కెట్ల తయారీలో అత్యంత నాసి రకం, ఇప్పటికే కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న గుడ్లను వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఉస్మానియా బిస్కెట్లు చూడగానే ఆకర్షణీయంగా కనిపించాలని ప్రాణాలు తీసే రకరకాల కెమికల్స్ కలిపి రంగులద్దుతున్నట్టుగా తేలింది. ఈ బిస్కెట్లు తయారు చేసే ప్రాంతం కనీసం పశువులుండడానికి కూడా వీలైనంత మురికిగా ఉంది. ఏమాత్రం పరిశుభ్రత పాటించకుండా ఈగలు, మురికి మధ్య వీటిని తయారు చేస్తున్నారు. ఈ పాపపు దందాకు నాయకత్వం వహిస్తున్న ఫ్యాక్టరీ యజమాని మేరజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం లాభాల కోసం వేలాది మంది ప్రాణాలతో ఆడుకుంటున్న ఇతడిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వందలాది ఇళ్లకు సరఫరా అవుతున్న ఈ బిస్కెట్లు తింటే కిడ్నీలు, కాలేయం దెబ్బతినడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీపై జరుగుతున్న ఈ దాడులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు పక్కన దొరికే బ్రాండ్ లేని ఉస్మానియా బిస్కెట్లను కొనేటప్పుడు 100 సార్లు ఆలోచించాలని అధికారులు సూచిస్తున్నారు. కేవలం గుర్తింపు పొందిన పరిశుభ్రమైన బేకరీల నుంచే ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సొమ్ము కోసం జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నీచమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తినే ఆహారాన్ని విషంగా మార్చి కుళ్లిపోయిన మాంసాన్ని ప్రజల పొట్టల్లోకి నెట్టేస్తున్న ఒక కీచక వ్యాపారిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం రట్టు చేసింది. మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న ఈ మెస్సర్స్ ఎస్పీఆర్ చికెన్ అనే నరక కూపంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఐపీఎస్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగార్జునతో కలిసి నిర్వహించిన ఈ తనిఖీల్లో వెల్లడైన దృశ్యాలు అధికారులనే విస్తుపోయేలా చేశాయి. చికెన్ నిల్వ ఉంచిన ప్రాంతం కనీసం మనుషులు వెళ్లడానికి కూడా వీల్లేనంత మురికిగా ఉంది. సుమారు 352 కిలోల గడ్డ కట్టిన దుర్వాసన వస్తున్న చికెన్ లభించింది. సదరు సంస్థకు కనీసం FSSAI లైసెన్స్ కూడా లేదు. నిబంధనలను బూడిదలో పోసి కేవలం లాభాల కోసం కుళ్లిన మాంసాన్ని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ పాపంలో ప్రధాన సూత్రధారి సూరజ్ పాల్. కూకట్పల్లి, రాజీవ్ గాంధీ నగర్లో నివసిస్తున్న ఇతగాడు అమాయక ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం నిందితుడు సూరజ్ పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాలను కేవలం లైసెన్స్ ఉన్న పరిశుభ్రమైన కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఇసుక హైదరాబాద్ మూసాపేటలో అటు పాడైపోయిన చికెన్, గడ్డ కట్టిన కుళ్లిపోయిన చికెన్ ని పార్సల్ గా చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ వివిధ షాపులకు కూడా సరఫరా చేస్తున్నారు. అటువంటి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అదేవిధంగా ఇంతవరకు కూడా హైదరాబాద్ కి తలమానికమైన ఉస్మానియా బిస్కెట్ కి సంబంధించి కూడా విషతుల్యం చేస్తూ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ బిస్కెట్ల తయారు చేసి ప్రజలకు స్లో పాయిజన్ ని కూడా వడ్డిస్తున్నారు ఈ అక్రమ తయారీ కేంద్రానికి సంబంధించిన వ్యక్తులు. సో అటువంటి వారిని కూడా ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీలు చేసి ఎవరైతే ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్నారో కుళ్ళిపోయిన వస్తువులను, కల్తీ వస్తువులను కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలను, వారికి సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అటు అంబర్పేట కమలానగర్ వేదికగా ఈ ఉస్మానియా బిస్కెట్ కి సంబంధించిన దందా అయితే కొనసాగుతోంది. సో అక్కడికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే మూసాపేటలో కుళ్ళిపోయిన స్టేజ్ లో ఉన్న చికెన్ ని, అదేవిధంగా గడ్డ కట్టిపోయి స్మెల్ వస్తూ దుర్వాసన వెదజల్లుతున్న ఆ చికెన్ ని పార్సెల్స్ గా చేసి వివిధ హోటల్స్ కి సప్లై చేస్తున్నారు. సో అక్రమార్కులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మనం చూస్తూనే ఉన్నాము, ఉస్మానియా బిస్కెట్ అంటే చాలా మంది టీతో పాటు ఉస్మానియా బిస్కెట్ ని తీసుకుంటూ ఉంటారు. ఉస్మానియా అంటే హైదరాబాద్ కి తలమానికంగా కూడా చెప్పుకోవచ్చు. సో అటువంటి బ్రాండ్ కలిగినటువంటి బిస్కెట్ ని కూడా కల్తీ అంటే ఖరాబ్ అయిపోయిన గుడ్లను యూజ్ చేసి కూడా ఇటువంటి కల్తీ దందాను తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంకొక వైపు మనం చూడొచ్చు, ఆ చికెన్ అంత కుళ్ళిపోయి ఎంత నీచమైన స్మెల్ వస్తున్న ఆ చికెన్ ని కూడా గడ్డ కట్టిపోయి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ ని కూడా పార్సెల్స్ గా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వివిధ హోటళ్లకి, అదేవిధంగా షాపులకి కూడా వారు సరఫరా చేస్తున్నారు. సో పోలీసులు ఏ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు, ఏ విధంగా దాడులు జరిగాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు? హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయినటువంటి ఉస్మానియా బిస్కెట్లని ఇటు అంబర్పేట ఉస్మానియా బిస్కెట్ తయారీ కేంద్రం అయితే పూర్తిగా కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ బిస్కెట్ కంపెనీ ఆ బిస్కెట్లని చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కూడా తయారు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా అంబర్పేటలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఉస్మానియా బిస్కెట్ తయారీ కేంద్రం ఉన్నదో ఒక్కసారిగా కూడా దాంట్లో ఆకస్మిక దాడులు అయితే పోలీసులు నిర్వహించారు. ఇటు పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా చేసినటువంటి ఈ తనిఖీలో ఇటు బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఏదైతే ఈ గుడ్ల నుండి చేసేటువంటి రసాయనాలు ఉంటాయో దాంతో కూడా ఈ బిస్కెట్లు తయారు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులతో కూడా తయారు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్పారు. దీంతో ఒకసారి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రతి షాప్ లో కూడా ఎంతో విస్తృతంగా ఉస్మానియా బిస్కెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. అలా అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి ఇలాంటి తిండి సంబంధించినటువంటి ఐటమ్స్ ని ఇలా చేయడం ఏంటి అంటూ కూడా ఆగ్రహించారు. ఇప్పటికే అటు తయారీ కేంద్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. వీళ్ళు ఎప్పటి నుండి ఈ తయారీ కేంద్రము నిర్వహిస్తున్నారు, ఆ మొదటి నుంచి కూడా ఈ బిస్కెట్ కంపెనీలు ఈ విధంగానే చేసి అంటే ఏదైతే ఈ ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి బిస్కెట్లు అమ్ముతున్నారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు కుళ్ళిన చికెన్ ని కూడా ఇటు ఏదైతే సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులు అతన్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. సుమారు దాదాపు 352 కిలోల మాంసాన్ని అయితే అతని దగ్గర నుండి స్వాధీనం చేస్తున్నారు. ఇటు ప్రస్తుతానికి ఇప్పటికే చికెన్ సంబంధించినటువంటి రేట్లు తారస్థాయిలో ఉన్నారంటూ కూడా ఇటు కస్టమర్లు వాపోతున్న సమయంలో పూర్తిగా కూడా కుళ్ళిపోయిన చికెన్ ఏదైతే స్మెల్ వస్తున్నటువంటి చికెన్ ని కూడా వీళ్ళు ఆ దంద రూపంలో కూడా సరఫరా చేస్తున్నట్టు కూడా పోలీసులకు పక్క సమాచారం రావడంతో కూడా ఈ సూరజ్ పాల్ అనే వ్యక్తిని కూడా ఈ పూర్తిగా వ్యవహారంలో భాగమైనట్టు కూడా గుర్తించి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇటు ఈ ఫుడ్ నే కానీ లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఆహారంలో ఎవరైనా కల్తీ చేస్తే ఉపేక్షించలేదని కూడా పోలీసులు ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.